అదే మా ఫ్రెండ్స్ తో ఒక ట్రిప్ వెళ్తున్నా, స్కూల్ ఫ్రెండ్స్ తో ఒక చిన్న ట్రిప్ వెళ్తున్నా. ఓకేనా? సో ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ తోని కూర్గ్ అండ్ చిక్మంగళూరు వెళ్తున్నా. సో ఈ ట్రిప్ అంతా ఎట్లా ఉండబోతుంది ఈ బ్లాగ్ లో చూద్దాం. వెల్కమ్ టు ఆర్టిస్ట్ డేసీ ఆడిసీ. నేను మీ రెబల్ దీక్షిత్. స్టే ట్యూన్, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బాయ్ దీక్షిత్, హ్యాపీ జర్నీ. బాయ్ మా. సో చూసారు కదా, ఇందాక మనం ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది. సో ఇంకొక 20 minutesలో మనం కాచిగూడకి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి 7 o'clock ట్రైన్ ఉంది. మన ఫ్రెండ్స్ ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో నాతో పాటు నా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, స్కూల్ ఫ్రెండ్స్. ఫస్ట్ వీళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తా, మిగతా ఫ్రెండ్స్ని స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తా. సో మేము వెళ్ళేది కూర్గ్ అండ్ చిక్మంగళూరు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఎట్లా ఉంటుందో చూద్దాం. సో స్టే ట్యూన్. ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఆల్రైట్, అండ్ లైక్ ద వీడియో. సో హీ ఈజ్ మై ఫ్రెండ్ వినీత్. ఇక్కడ చూడు మామ, వినీత్ అలియాస్ మూడుగుళ్ళ మల్లి యాదవ్. దిస్ ఆదిత్య, ఆనంద్ బాగ్ ఆది అంటాం. గోరబండ బ్రదర్స్. హే వెంకీ. సో ఫైనలీ మేమైతే గౌరీ బెంజనూర్కి వచ్చేసాం. ఇది వచ్చేసి కర్ణాటక స్టేట్లో ఉంది. సో ఇక్కడ నుంచి మేము యాక్చువల్లీ మీట్ ఓవర్ ద వీకెండ్ ట్రావెల్ కంపెనీ వాళ్ళతో మనం ఈ జర్నీ అనేది చేస్తున్నాము. సో మనం కూర్గ్ అండ్ చిక్మంగళూరు, ఈ ట్రిప్ మొత్తం కూడా కూర్గ్ అండ్ చిక్మంగళూరు ఉండబోతుంది అనమాట. సో మనం వచ్చింది ఇదే ట్రైన్లో. సో ఈవినింగ్ మనం కాచిగూడలో ఎక్కాము అండ్ ఇప్పుడు మనం ఇక్కడ దిగిపోయాము. ఇట్స్ అరౌండ్ 4 o'clock, 4:30 మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కర్ణాటక. అండ్ ఈ జర్నీ అంతా కూడా ఎలా ఉంటుందో చూద్దాం మనం ముందు. సో చూస్తున్నారు కదా, ఇదే మన టెంపో. సో దీంట్లోనే మనం ట్రావెల్ చేయబోతున్నాము. అండ్ సో ఈ 2 or 3 days ఆఫ్ ఈ ట్రిప్ అనేది కంప్లీట్గా మనం దీంట్లోనే, అంటే ఇదే టెంపోలో మనం మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్తాము. అండ్ ఆ ప్లేసెస్ కూడా ఎట్లా ఉంటాయో మనకు ఫర్దర్గా చూపిస్తాను. ఆల్రైట్. హలో. సో మనం మార్నింగ్ ఇక్కడ కర్ణాటకలో దిగేసాము. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాము. సో నా వెనకాల చూసారు కదా. సో వీఆర్ గ్రూప్ ఆఫ్ 13. సో మీట్ ఓవర్ ద వీకెండ్ వాళ్ళతో మనం వెళ్తున్నాం అనమాట ట్రిప్కి. సో ఫస్ట్ ఇక్కడ గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకొక డిఫరెంట్ ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఆ ప్లేస్ ఏందో చూద్దాము. అండ్ నా ఫ్రెండ్స్ని కూడా నేను తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇప్పుడు మనం కూర్గ్లో ఉన్న గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ వచ్చేసి 1963లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇక్కడ లార్డ్ బుద్ధ ఉంటారు. ఇది ఒక లార్జెస్ట్ టీచింగ్ సెంటర్ ఫర్ నైన్మాపా బుద్ధిజం. అంటే ఇక్కడ మనకి మోర్ దెన్ 5,000 మాంగ్స్ అండ్ నన్స్ ఉంటారు బుద్ధిజం గురించి నేర్చుకుంటూ. అండ్ ఇది వాళ్ళకి ఒక హోమ్ అండ్ స్కూల్ కూడా.
ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను పదండి. సో ఇందాక మీకు ఆయిల్ పెయింట్స్ గురించి చెప్పాను కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అంతా కూడా ఆయిల్ పెయింటింగ్తోనే చేసింది. అండ్ ఇక్కడ మెన్షన్ కూడా చేస్తారు ప్లీజ్ డు నాట్ టచ్ అని, కానీ అయినా కూడా టచ్ చేసి చూసాము. ఇది నిజంగా ఆయిల్ పెయింటింగ్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదే రెస్టారెంట్లో మనమైతే లంచ్ చేసేసుకున్నాము. వ్యూ చాలా బాగుంది కదా ఇక్కడ. అండ్ ఈ రెస్టారెంట్లో కూర్గ్ చికెన్ అని ఒక రెసిపీ మాత్రం చాలా బాగుంది. ఇట్ ఈస్ అ మస్ట్ ట్రై. మిగతా అవన్నీ మాత్రం సోసోగున్నాయి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ కూర్గ్లో ఉన్న ఎలిఫెంట్ క్యాంప్కి అయితే వెళ్ళబోతున్నాము. దారిలో ఈ కేబుల్ బ్రిడ్జ్ కనిపించిందని చెప్పి ఆగాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ కూడా. ఫైనలీ డుబారే ఎలిఫెంట్ క్యాంప్కి అయితే వచ్చేసాము. లైన్ చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 11, ఈవినింగ్ 4:30 to 5:30. సో ఎక్సైటెడ్. చూద్దాం ఎలిఫెంట్స్ ఎలా ఉంటాయి లోపల. సో ఇక్కడైతే ఎంట్రన్స్కి మనని బోట్లో తీసుకొస్తారు. అండ్ మన ఫ్రెండ్స్ బోట్ కూడా వచ్చేసింది. సో విల్ ఎక్స్ప్లోర్ దిస్ ఎలిఫెంట్ క్యాంప్ టుగెదర్. ఎక్స్క్యూజ్ మీ. హలో. థ్యాంక్ యూ. Hey, I'm Gani. Hi. He's our guide for this entire trip. He's from Meet Over the Weekend. He's an amazing guy. Thank you. సో ఇక్కడ మొత్తం ఎలిఫెంట్స్ ఉంటాయి. యూ కెన్ సీ ఎంత క్యూట్ ఎలిఫెంట్ అసలు. అమేజింగ్. లుక్ ఎట్ దెమ్. వావ్, సో గుడ్, సో క్యూట్. సో ఇక్కడ క్యాంప్లో ఉన్న ఎలిఫెంట్స్ అన్నిటికీ కూడా ఎలా స్నానం చేపిస్తారో చూద్దాం పదండి.
చూసారు కదా మన డే 1 అట్ కూర్గ్ అయితే మస్త్ క్రేజీ ఉండే. వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. సో రేపు మన డే 2 అనేది ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అవుతుందంట. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ది హోటల్. అక్కడ మనం స్టే చేసి రేపు మన డే స్టార్ట్ చేద్దాము. సో స్టే ట్యూన్.